చూడండి ఫ్రెండ్స్, ఇటుపక్క చూడండి ఫ్రెండ్స్, ఈ సైడ్ వచ్చేసి పాచర్లపాడు ఫ్రెండ్స్, పొదలకూరు రోడ్డు కాడ నుంచి వచ్చేయచ్చు. ఈ పక్క కాశ్మూర్ ఫ్రెండ్స్, కాశ్మూర్ రోడ్డు చూడండి. మధ్య అడవిలో ఉన్నాను ఫ్రెండ్స్ నేను. అది హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇంకో కొత్త లొకేషన్కి వచ్చాను ఫ్రెండ్స్. చూడండి చెట్లు అన్నీ, చెట్లు అన్నీ ఉండేవి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇది చూడండి, రాయి ఎంత బాగుందో. నన్ను కడగలేదు ఫ్రెండ్స్. ఇక్కడ నీళ్ళు కూడా ఏం లేవు, అడవిలో ఆడ వస్తాయి నీళ్ళు లేక ఇలాంటి రాళ్ళన్నీ దొరికాయి ఫ్రెండ్స్. చూడండి ఈ రాయి చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగుందో. చూశారు కదా క్వాలిటీగా ఎంత బాగుందో చూడండి. చూడండి ఫ్రెండ్స్, బాగుంది కదా. ఇది కూడా దొరికింది ఫ్రెండ్స్ నాకు. చూడండి ఇలాంటి వాళ్ళన్నీ ఇక్కడ దొరికాయి ఫ్రెండ్స్ నాకైతే. ఇది ఒక కొత్త ప్లేస్ ఫ్రెండ్స్. ఇది నేను ఎప్పుడు రాని చోట్లకి ఇప్పుడు వచ్చి మీకు చూపిస్తున్నాను. చూడండి చూడండి ఫ్రెండ్స్, చూడండి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఎలా ఉంది రాయి. ఇది చూడండి, చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. నడుస్తూ నేను ఎక్కువగా మాట్లాడలేను ఫ్రెండ్స్, ఎందుకంటే ఆయాసం మీరే చూస్తున్నారు కదా. ఇదే అందుకని నేను కొంచెం తక్కువ మాట్లాడుకుంటూ మీకు లొకేషన్ చూపిస్తున్నాను. చూడండి ఇంకా అది చూడండి ఫ్రెండ్స్, ఇది కొత్త లొకేషన్ ఫ్రెండ్స్. ఇది ఇంతవరకు నేను రాలేదు, కానీ ఇక్కడ ఇలాంటి రాళ్ళు దొరికాయి నాకైతే. అంతే చూడండి, చూడండి ఇదో చూడండి, ఇదంతా ఫారెస్ట్ ఏరియా ఫ్రెండ్స్. ఇది ఎక్కడంటే పాచలపాడు నుండి కాశ్మూర్ పోయే, పాచలపాడు రోడ్డు కాశ్మూర్ పోయే అడవి ఫ్రెండ్స్ ఇదంతా. చూడండి ఇలాంటి రాళ్ళు అక్కడ, ఇలాంటి రాళ్ళు అయితే ఉండే ఫ్రెండ్స్. ఇది చూశారు కదా ఎంత బాగుందో. చూడండి ఇలాంటి రాళ్ళన్నీ ఈ అడవిలో దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఇలాంటి రాళ్ళన్నీ దొరుకుతున్నాయి కాబట్టి ఈ అడవిలో కనపడితే ఈడో తీద్దాం అనుకొని తీస్తున్నాను ఫ్రెండ్. ఎందుకంటే ఇదంతా రాపూర్ సైడ్ ఏరియా ఫ్రెండ్స్. ఇది మంచి స్టోన్స్. నాకైతే 2-3 రత్నాలు దొరికినాయి. ఈ పక్క ఈ సైడే దొరికాయి. అది నాకు బ్లాక్ రత్నాలు అన్నారు కదా ఫ్రెండ్స్, అవి వచ్చి ఎంత షోర్మలే ఎంతో రత్నాలు అంట ఫ్రెండ్స్. అవి కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారంట. నాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేస్తే పోతున్నాను ఫ్రెండ్స్ తెలుసుకుందామని, ఎంతవరకు తీసుకుంటారో ఏమోనని. చూడండి ఇదైతే ఫ్రెండ్స్, ఇది చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి స్టోన్స్ ఈ అడవిలో దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. నేను చెప్పాను కదా కొత్త కొత్త లొకేషన్లు, కొత్త కొత్త ప్లేస్లు చూపిస్తాను ఫ్రెండ్స్ అని.
అందుకే చూపిస్తున్నాను చూడండి ఎలా ఉంది. ఈ రాళ్ళ ఇక్కడ దొరికాయి అన్నీ ఫ్రెండ్స్. మీకు చూడండి చూడండి. ఇది పాతల పడకాడ నుంచి కశ్మూర్ పోయే రోడ్డు ఫ్రెండ్స్. అడవిలో తీసుకుంటున్నాను ఎందుకంటే నాకు ఈ సైడే దొరికాయి కాబట్టి. గోమోదికం కానీ తర్వాత వచ్చేసి అది షోర్మ అని రత్నాలు, బ్లాక్ రత్నాలు ఫ్రెండ్స్. అవి అయితే తీసుకుంటారంట ఫ్రెండ్స్. క్వాలిటీ గల అయితే క్యారెట్ వచ్చి 10,000 దాకా పోతుందంట ఫ్రెండ్స్. అవి నేను యూట్యూబ్లో చూశాను. ఇక్కడ ఒక ఆయన తీసుకుంటానంటే పోతున్నాను ఫ్రెండ్స్. తీసుకుంటారేమో కనుక్కుందామని. అందుకే చూడండి నేను ఇంత ఎండలో కూడా ఇంత దూరం వచ్చి అడవిలోనే తిరుగుతూ మీకు వీడియో తీసి చూపిస్తున్నాను. మీరు మాత్రం నాకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయబాకండి. ఎందుకంటే తిరుక్కుంటూ ఉంటుంది ఎండలో అని. ఎందుకు ఫ్రెండ్స్ బాధపడుతున్నారు చూడండి. ఎంత ఎండలో ఈ అడవిలో తిరుగుతూ నేను మీకు అందరికీ లొకేషన్లు అక్కడ దొరికే రాళ్ళు అన్నీ చూపిస్తుంటే మీరు నాకు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయలేరా? చూడండి చూడండి ఫ్రెండ్స్. బ్లాక్ స్టోన్స్ అన్నీ ఉండేవి ఫ్రెండ్స్. ఇంకా మీకు లొకేషన్లు అన్నీ చూపిస్తాను. ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత క్వాలిటీగా ఉందో రాయి. చాలా బాగుంది కదా రాయి అయితే. చూడండి చూడండి. ఈ రెండే ఇప్పటికి నాకు దొరికాయి. ఇంకా ఎతుకుతాను. ఇంకా ఏమన్నా దొరికితే మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంటే పెద్ద అడవి, పెద్ద ఇది ఫ్రెండ్స్. ఇది చూడండి ఇంకోసారి చూసుకోండి, చుట్టూరు చూసుకోండి చూడండి ఫ్రెండ్స్. ఒక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. చూడండి మీకు అడ్రస్ చెప్పాను కదా, పాచలపాడు నుంచి కశ్మూర్ పోయే అడవులు. ఈ అడవుల్లోనే ఎతుకుతున్నాను ఇప్పుడైతే. చూద్దాం ఫ్రెండ్స్ ఏమేమి దొరుకుతాయి. నాకైతే ఇప్పటికీ 2 స్టోన్స్ మంచివి దొరికాయి ఫ్రెండ్స్. అంతే. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.